प्रिय छात्र, आप सभी को हिंदी कक्षा में स्वागत। आज हम 9वीं कक्षा के अंतर्गत पाठ 2 गाने वाली चिड़िया इस कहानी पाठ के बारे में जानेंगे। మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వాళ్ళు అవసరం లేదు, ఓకే. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పదండి లెసన్ చూద్దాం. पाठ का नाम क्या है? गाने वाली चिड़िया। आप लोगों को चिड़िया का अर्थ मालूम है? ठीक है। कभी सुने हैं आप लोग? మనం తెలుగులో అంటాం కదా, చిలక జ్యోతిష్యం చెప్తారు. ఇంకా కొన్ని కొన్ని దిక్కులో కొన్ని పక్షులు మాట్లాడుతూ ఉండడం, కొన్ని కోతులు పని చేస్తూ ఉండడం, ఇలాంటి విషయాలు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను, ఓకేనా. కాబట్టి చిలక జ్యోతిష్యం ఎలా చెప్తుంది? చిలక పలుకులు అంటుంటారు కదా, చిలకలు మాట్లాడుతూ ఉంటాయి, ఓకేనా. సేమ్ అదే విధంగా ఇప్పుడు మన పాఠం యొక్క పేరు కూడా ఏంటి? గానే వాలి చిడియా. ఇందులో పాట పాడే పక్షి గానే వాలి చిడియా. ఈ పక్షి పాట పాడుతుందంట. చూద్దాం ఎలా పాడుతుందనే మనం లెసన్లో చూద్దాం, ఓకేనా. ఈ చిత్రం ఒకసారి గమనించండి మీరు. कौन है? चित्र में क्या क्या दिखाई दे रहा है? ఈ బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తుంది? 2 बैल है, एक किसान है और ये पूरा खेत है. वे क्या कर रहे हैं? వాళ్ళు ఏం చేస్తున్నారు? बैलों के सहायता से किसान जो है खेत को जोत रहा है. పొలము దున్నుతున్నాడు. ओके. इनकी मेहनत पर अपने विचार बताइए. వీరి కష్టం, ఈ రైతు కష్టం పైన మీ యొక్క అభిప్రాయం చెప్పండి, ఓకేనా. మీరు ఎలా ఆలోచిస్తారు? రైతుల యొక్క పనులు కానీ వాళ్ళ హార్డ్ వర్క్, వాళ్ళ పరిశ్రమ పైన మీ యొక్క ఒపీనియన్ ఏంటి, ఓకేనా. ఎప్పుడైనా రైతుల పైన మనం సదాభిప్రాయమే కలిగి ఉండాలి. రైతు లేకుంటే మనకి ఆహారం ఉండదు కాబట్టి, ఓకే. కిసాన్ కి మెహనత్ దేశ్ కే లియే బహుత్ జరూరీ హై. ఓకే. ఉద్దేశం చూడండి, పాఠం యొక్క ఉద్దేశం. కహానీ పढ़कर समझना और कोई सरल कहानी लिखने का प्रयास करना. ఇది ఒక కహానీ పాఠం. కహానీ అంటే ఏంటి? కథలు అంటే మీకు చాలా ఇష్టం కదా. దీన్ని చదవండి, అర్థం చేసుకోండి, ఓకేనా. ఇంకా ఇలాంటి కథ మీరు ఊహించి చిన్న కథ ఏదైనా రాయడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. ఇక్కడ మీకు కొన్ని సూచనలు ఉన్నాయి. छात्रों के लिए सूचना है, वो पढ़ लीजिए. नेक्स्ट लेसन देख. एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था. उसे अपने महल पर बहुत गर्व था. उस महल को देखने संसार के कोने कोने से यात्री आते थे. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. మీకు ఇందులో హార్డ్ వర్డ్ ఏదున్నా నేను దాని అర్థం చెప్పుకుంటూ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని అర్థాలు మీరు రాసుకోవాలనుకుంటే దీని పాఠం తర్వాత నేను మీనింగ్స్ అన్నీ మీకు ఫోటో తీసి పెడతాను, ఓకేనా. ఆ మీనింగ్స్ చూసుకుంటూ మీరు అవసరమైతే మీనింగ్స్ ఫస్ట్ చూసుకోండి, తర్వాత లెసన్ వినండి. ఎలా మీ కన్వీనియంట్ ప్రకారం చేసుకోండి, ఓకేనా. చూడండి, ఎందుకంటే గద్య పాఠం కాబట్టి చాలా ఎక్కువ ఉంటాయి మీనింగ్స్. అంత హార్డ్ వర్డ్స్ ఏమీ మీకు ఇందులో లేవు. ఉన్నట్లయితే నేను అవి చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే. ఏక్ రాజా థా, ఒక రాజు ఉండేవాడు. వహు బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా థా, అతడు చాలా అందమైన మహల్ అంటే ఏంటిది? రాజులు నివసించే రాజమందిరం ఉంటుంది చూడండి, దాన్ని మహల్, అందమైన కట్టడము, ఓకేనా. అందులో ఆయన ఉండేవాడు అన్నట్టు, ఓకేనా. उसे अपने महल पर बहुत गर्व था. తన
తన భవనం పైన తనకి ఎంతో గర్వం అనేది ఉండేదన్నట్టు. అంటే నా మేడ చాలా అందంగా ఉంది, దాన్ని చూడడానికి ప్రపంచ కోన కోనేసి యాత్రి ఆతే దునియా సంసార్ అంటే ఏంటి, ప్రపంచం నలుమూలల నుంచి కూడా యాత్రికులు ఈ రాజు యొక్క మహల్ని చూడడానికి వచ్చేవాళ్ళు అన్నట్టు. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. ते వచ్చిన యాత్రికులు కొంతమంది వాళ్ళ యాత్రా వర్ణన్ అంటే ఇది గద్య పాఠాలలో కహాని నిబంధ్ ఏ విధంగా ఉంటాయో అందులో ఇది ఒక విధ అన్నట్టు. ఏదైనా యాత్రను గురించి వాళ్ళ అనుభవాలు రాసుకుంటూ రాసే రచనని మనం యాత్రా వర్ణన అని అంటాము. ఓకేనా. మహల్కి అందులో ఏమని రాశారో ఆ యాత్రికులు వాళ్ళ యాత్రా వర్ణనలో ఆ భవనం యొక్క అందం గురించి అందులో ఎన్నో విషయాలు రాశారు. ఓకేనా. ఉన్హోనే ఏక్ గానే వాली चिड़िया के बारे में भी लिखा. అందులో వాళ్ళు ఒక పాటలు పాడే పక్షి గురించి కూడా రాశారు. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. ఆ పక్షి భవనానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవిలో ఉంటుంది మరియు అది ఎంతో అందమైన మధురమైన స్వరంలో పాటలు పాడుతుందని రాశారు. ఓకేనా. राजा ने इस चिड़िया को कभी नहीं देखा था. यात्रियों का यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला. राजा ने उस चिड़िया को देखना चाहा अपने सेवकों को बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. जाओ जंगल से उस चिड़िया को पकड़ ले आओ, मैं उसका गाना सुनना चाहता हूँ. ఓకే. రాజుకి అప్పటి వరకు కూడా ఇక్కడ ఒక పాట పాడే పక్షి ఉంటుంది అని తెలియదు. ఓకేనా. అంటే యాత్రికులు మన ఈ రాజు యొక్క రాజ్యానికి వచ్చి వాళ్ళు యాత్ర చేసి ఇవన్నీ సందర్శించి వాళ్ళ అనుభవాలు రాసుకుంటే ఆ పుస్తకం రాజు దగ్గరికి ఎలాగో చేరింది. ఆ పుస్తకం చదివిన తర్వాత అందులో చూస్తే కానీ రాజుకి ఈ విషయం తెలియలేదన్నట్టు. ఓకేనా. ఏ విషయం? రాజు భవనం పక్కకి ఉన్న అడవిలో పాటలు పాడే పక్షి ఉంటుందనే విషయం. అది చదివి రాజు ఆశ్చర్యపోయాడు. రాజానే ఉస్ చిడియాకు దేఖ్నా చాహా. రాజు ఆ పక్షిని చూడాలని అనుకున్నాడు. మరియు అప్నే సేవకంకు బులాకర్ కహా. తన సేవకులను పిలిచి అన్నాడు ఈ విధంగా, ఏమని, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. మీరు ఎప్పుడు నాకు ఈ పాటలు పాడే పక్షి గురించి చెప్పలేదు అని అడిగాను. జాओ జంగల్ సే ఉస్ చిడియాకో పకడ్ లే आओ. వెళ్ళి అడవి నుంచి ఆ పక్షిని పట్టుకొని తీసుకొని రండి. మే ఉస్కా గానా సున్నా చాతా హూ. నేను దాని పాట వినాలని అనుకుంటున్నాను అని అంటున్నాను. राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. चिड़िया को ढूंढने सैनिक जंगल में गए. ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली जिसने चिड़िया को गाते हुए देखा था. गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली, हाँ हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को. ओह वह कितने मधुर स्वर में गाती हैं. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती हैं. इससे मेरी सारी थकान दूर हो जाती है. ओके. రాజా కే సేవకునే రాజు యొక్క సేవకులు వాళ్ళు కూడా ఎప్పుడూ ఈ పక్షిని చూడలేదు. వాళ్ళేంటి, ఈ దర్బార్లో మొత్తం ఉన్న సభ్యులు ఎవ్వరు కూడా ఈ పాట పాడే పక్షి ఉన్నదన్న విషయం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. వాళ్ళకి ఎవరికి తెలియదు. ఇప్పుడు రాజు ఆ పుస్తకం చదివి చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాలేదన్నట్టు. ఓకేనా. చిడియాకో ఢూండ్నా అంటే వెతకడం. ఓకేనా. ఢూండ్నా అంటే వెతకడం.
ఆ పక్షిని వెతుక్కుంటూ సైనికులు అడవిలోకి వెళ్ళారు. వెతకగా వాళ్ళకి ఒక అమ్మాయి దొరికింది. ఆమె ఎవరా అమ్మాయి? ఆమె ఆ పక్షి పాడుతుంటే చూసింది మరియు విన్నది. ఆ గానే వాలి చిడియా అనగానే ఆమె ఆ పక్షి పేరు తీయగానే నాకు తెలుసు, మే జాన్తీ హూ, నాకు తెలుసు, ఉస్ గానే వాలి చిడియాకు, ఆ పాట పాడే పక్షి నాకు తెలుసు, ఆహా అది ఎంత మధురంగా పాడుతుందో, దాని స్వరం ఎంత బాగుంటుందో అని అది ఆమె ఆ పక్షి గురించి చెప్తుంది. ఆమె ఇంకేమని చెప్తుంది? జబ్ మే యహా సే కామ్ సమాప్త్ కర్కే, సంధ్యా సమయం అంటే ఏంటి? సాయంత్రం, घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती हैं. నేను ఇక్కడ నుండి నా పని పూర్తి చేసుకొని నేను ఇంటికి సాయంత్రం పూట ఇంటికి వెళ్తుంటే, లౌటన అంటే ఏంటిది? వాపస్ వెళ్ళడం. మార్నింగ్ పని కోసం వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం కదా సాయంత్రం, అలా ఇంటికి వెళ్తుంటే ఆ దారిలో అది నాకు పాట వినిపిస్తుంది. ఆ దారి మొత్తం తన తీయని పాట వినుకుంటూ నేను వెళ్తాను. ఇస్సే మేరీ సారీ తకాన్ దూర్ హో జాతీ హై. దాని పాట వినగానే నా పూర్తి తకాన్ అంటే అలసట దూరం అయిపోతుంది అని అమ్మాయి చెప్తుంది. ఓకే. सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज़ दी, मेरी छोटी सुंदर चिड़िया, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं, क्या तुम उन्हें अपना गाना सुनाओगी? लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है, फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. ఓకే. సైనికుల యొక్క విన్నపం మేరకు, వాళ్ళ ఆదేశం మేరకు అమ్మాయి ఏం చేసిందంటే ఆ పక్షిని పిలిచింది. ఆవాజ్ ది అంటే దాన్ని పిలిచింది. ఏమని పిలిచింది? మేరీ చోటీ సుందర్ చిడియా, నా చిన్న అందమైన చిట్టి పక్షి, మా రాజుగారు నీ యొక్క మధుర సంగీతం వినాలని ఎంతో ఆశిస్తున్నారు, నువ్వు ఆయనకు నీ పాట వినిపిస్తావా అనేసి అడుగుతుంది అన్నట్టు. ఓకేనా. లడ్కీకి బాतें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है. ఆ అమ్మాయి మాటలు విని పక్షి ఈ విధంగా చెప్పింది. ఏమని? నా సంగీతము ఈ పచ్చటి హరే భరే అంటే ఈ పచ్చటి నిండు అడవికి మరియు కేతం పొలాలకి నా సంగీతం మంచిగా అనిపిస్తుంది. ఓకేనా. అయినప్పటికీ రాజుగారు పిలుస్తున్నారు కాబట్టి నేను నా పాట వినిపించడానికి తప్పకుండా వస్తాను అని చెప్తుంది. ఓకేనా. అగలే దిన్ దర్బార్ लगा हुआ था, लड़की सहित सभी उपस्थित थे, तभी उड़ती हुई चिड़िया वहाँ आई और अपनी मधुर आवाज़ में गाने लगी. అగలే దిన్ అంటే నెక్స్ట్ డే దర్బార్ స్టార్ట్ అయింది. అమ్మాయితో పాటు అందరు అక్కడ కూర్చొని ఉన్నారు. అప్పుడే తబీ అంటే అప్పుడే ఎగురుకుంటూ పక్షి అక్కడికి వచ్చింది. అప్ని మధుర ఆవాజ్ మే గానే లగి, తన మధురమైన కంఠంతో అది పాడుతూ ఉంది. उसका गान सुनकर सभी मुग्ध हो गए. राजा की आंखों में तो खुशी के आंसू आ गए. वे बोले, प्यारी चिड़िया, तुम यहीं हमारे पास रहो, जो तुम मांगोगी वह तुम्हें मिलेगा. चिड़िया बोली, महाराज, मैं आपके पास रहूँगी. मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखे हैं. चिड़िया के लिए सोने का पिंजरा बनवाया गया. जिस किसी चीज़ की वह इच्छा करती, राजा उसे पूरा करता. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. ఓకే. దర్బార్లో అది పాడిన పాట విని అందరూ ముగ్ధులైపోయారు. ముగ్ధులంటే దాని పాట చాలా ఇష్టపడ్డారు అన్నట్టు. ఎంతో అద్భుతంగా ఎన్నడూ వినలే, ఆహా ఎంత బాగుంది,
అనే అర్థం వస్తుంది అన్నట్టు. ఓకేనా. అలా రాజాకి ఆంఖోं में तो खुशी के आंसू आ गए. రాజు కళ్ళల్లో అయితే ఆనంద బాష్పాలు వచ్చాయి. రాజు ఏమన్నా వే బోలే, వే అంటే పెద్దవాళ్ళని గౌరవంతో వాడతామన్నట్టు. వారు ఇలా చెప్పారు, ఇలా అన్నారు, ఏమనంటే ప్యారీ చిడియా, ఓ ప్రియమైన పక్షి, నువ్వు నా దగ్గర ఉండిపో, మా దగ్గర మా రాజ్యంలో ఉండిపో. నువ్వు జో తుమ్ మాంగోగి, నువ్వు ఏది కోరుకుంటే, మాంగన అంటే కోరుకోవడం, అడగడం, డిమాండ్ చేయడం అనే అర్థం వస్తుంది, అది నీకు దొరుకుతుంది, మిలేగా. చిడియా బోలి, పక్షి అప్పుడు అన్నది, మహారాజా మే ఆప్కే పాస్ రహూంగి, నేను మీ దగ్గర ఉంటాను, ఎందుకంటే నేను మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూశాను కాబట్టి నేను ఉంటాను. చిడియాకి లియే సోనే కా పింజరా బన్వాయా గయా, ఆ పక్షి కోసం బంగారు పంజరం చేయించారు. జిస్ కిసి చీజ్కి వహు ఇచ్చా కర్తి, అది ఏది కోరుకుంటే దానికి అది ఇవ్వడం, అంటే అది ఏది అడిగితే అది ఇవ్వడం, ఇచ్చుకుంటూ దాన్ని మంచిగా చూసుకుంటున్నాడు. రాజా ఉసే పూరా కడతాత. ఓకే, సారే రాజ్యమే, మొత్తం రాజ్యంలో కూడా చిడియా యొక్క సంగీతం ధూమ్ మచ్ గయి, అంటే చాలా పాపులర్ అయిపోయింది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ చూడండి. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. उन सब से मिलने वह खेतों की ओर निकल पड़ी. जब राजा को चिड़िया दिखाई नहीं दी तो वह दुखी हुआ और अस्वस्थ हो गया. सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित थी. सभी सोचने लगे कि राजा को कैसे बचा लें. है ना. एक रोज़ పక్షికి ఖేతం మే మెహనత్ కర్నే వాళ్ళే, పొలాల్లో కష్టపడే రైతులు గుర్తొచ్చారంట. ఓకేనా. వాళ్ళందరినీ కలవడం కోసం అది పొలాల వైపు బయలుదేరింది. జబ్ రాజాకు చిడియా దికాయి నహీ దియా, అది పొలాల వైపు వెళ్ళిపోయేసరికి రాజుకు పక్షి కనపడలేదు. కనపడపోయేసరికి తను చాలా బాధపడి ఎంత బాధపడిందంటే మొత్తం ఆ బాధలో తను అస్వస్థ హోగా, తను అనారోగ్య పాలైపోయిండు. ఓకేనా. ప్రజలందరూ కూడా రాజు యొక్క అస్వస్థత ఎలా దూరం అవుతుందనే టెన్షన్, చింతితే వాళ్ళందరికీ కూడా ఒక బాధ, ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. సభీ సోచనే లగేకి రాజాకు కైసే బచాలే, ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే అందరూ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు, మన రాజుని ఎలా కాపాడుకోవాలి, బచాలే అంటే ఎలా కాపాడుకుందాం. ఓకేనా. నెక్స్ట్ देखिए. एक दिन राजा ने कमज़ोर आवाज़ में कहा, संगीत संगीत, चिड़िया का गाना सुनाओ. सभी दरबारी सोचने लगे कि चिड़िया को कैसे बुलाएं. तभी उन्हें मधुर संगीत सुनाई दिया. वे सब आवाज़ की ओर देखने लगे. चिड़िया अपनी मधुर आवाज़ में गा रही थी. यह देखते ही सबकी जान में जान आ गई. ఓకేనా. ఒకరోజు రాజా కమ్జోర్ ఆవాజ్ అంటే చాలా రోజుల తర్వాత అనారోగ్యంతో చాలా రోజులు మంచం పైన ఉన్న తర్వాత మన నోటి నుండి మాట ఎలా వస్తుంది, చాలా బలహీనంగా వస్తుంది కదా. ఆ బలహీనమైన సౌండ్లో శబ్దం చేసుకుంటూ తను ఏమని అన్నాడంట, సంగీత్ అని ఇలా అంటాం, అలా కలవరించడం మొదలుపెట్టింది రాజు. ఏమని, చిడియాక గానా సున్వాఓ, చిడియా యొక్క పాట వినిపించండి, సంగీతం అని రాజు తన మాటలలో కలవరించడం మొదలుపెట్టింది. అందరూ దర్బార్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు, ఈ పక్షిని ఎలా పిలవాలి, అది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియదు కదా, అందుకోసం. ఓకేనా. అప్పుడే వాళ్ళకి ఒక మధురమైన సంగీతం వినపడింది. వాళ్ళందరూ ఆ సంగీతం వినుకుంటూ అటువైపు వెళ్ళారు. అక్కడ పక్షి తన మధురమైన గొంతుతో పాట పాడుతుంది. వహ్ దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి. జాన్ మే జాన్ ఆనా అనేది ఇది మొహావరా, అంటే మనం జాతీయాలు అంటాం కదా తెలుగులో. జాన్ మే జాన్ ఆనా అంటే ఏంటిది,
అమ్మాయి ఏదైనా మన దగ్గర నుండి ఒక వస్తువు పోయింది అనుకోండి, విలువైన వస్తువు, ఒక సర్టిఫికేట్ పోయింది, ఓకేనా, కొద్దిసేపటికి అది వెతకగా దొరికింది. అప్పుడైనా అమ్మాయి నా ప్రాణంలో ప్రాణం వచ్చేసింది ఆ సర్టిఫికేట్ దొరకగానే అంటాం కదా, అలా, ఓకేనా. జాన్ ఆగయి, వాళ్ళకి ఆ పక్షిని చూడగానే ప్రాణంలో ప్రాణం వచ్చినట్టు అయింది అన్నట్టు. అంటే చాలా ధైర్యం రావడము, ఒక కోల్పోయిన వస్తువు మళ్ళీ దొరికినప్పుడు మనకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, అది ఈ ముహావరే వల్ల ఫుల్ఫిల్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था। तुरंत वह राजा को अपना संगीत सुनाने आ पहुंची। जैसे जैसे वह गाना गाती वैसे वैसे राजा की अस्वस्थता दूर होती। धीरे धीरे राजा स्वस्थ हो गए। वे चिड़िया से बोले, प्यारी चिड़िया, मेरे पास लौट आओ, मैं तुम्हें हमेशा राजमहल में रखूँगा। चिड़िया बोली, नहीं महाराज, मुझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है। मैं हर दिन यहाँ आऊँगी, आपको भी अपना संगीत सुनाऊँगी। ओके। किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था। కిసానం రైతుల ద్వారా చిడియాకి రాజు అనారోగ్యంతో ఉన్నాడన్న విషయము తెలిసిందన్నట్టు, ఓకేనా. అది తురంత్ అంటే ఏంటి, వెంటనే ఆ పక్షి రాజుకు తన సంగీతం వినిపించడానికి వచ్చింది. పహంచి అంటే వచ్చింది. జైసే జైసే వహు గాతి వైసే వైసే రాజా అస్వస్థ దూర్ హో గయే, రాజాకి అస్వస్థత. అది పాట పాడడం మొదలుపెట్టింది, దాని పాట అయిపోయే వరకు రాజు మంచిగా అయిపోయింది అన్నట్టు, ఓకేనా. సంగీతం అనేది మనిషికి ఎంతో మనసుకి ఎంతో స్వాంతన కలిగిస్తుంది, మనసుని ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. మనం కూడా ఎప్పుడైనా ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు, మనకి నచ్చిన పాట వచ్చినప్పుడు ఆ టెన్షన్ని మర్చిపోయి మనం కొద్దిసేపు హ్యాపీగా ఉంటాం కదా. కాబట్టి సంగీతానికి అలాంటి శక్తి ఉంది, ఓకే. కాకుంటే ఇంత ఫాస్ట్గా అనేది ఇది కహాని కాబట్టి ఇందులో ఇంత ఫాస్ట్గా అది పాట పాడేలోపు రాజు కోలుకున్నాడని మనకి చెప్పడం వర్ణించడం అనేది, ఓకేనా. అతిగా వర్ణించడం జరిగింది. కాకుంటే రియల్గా అయితే కొంత ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టు సంగీతం, ఓకే. ధీరే ధీరే రాజా స్వస్థ హోగే, అది పాట పాడడం కంప్లీట్ చేసే వరకు నెమ్మదిగా రాజు కోలుకున్నాడు. వే చిడియాసే బోలే, కోలుకున్న తర్వాత రాజు పక్షితో అన్నారు, ఏమని, ప్యారీ చిడియా, ఓ ప్రియమైన పక్షి, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వాపస్ వచ్చేసేయి. మే తుమ్మే హమేషా రాజ్మహల్ మే రఖూంగా, నిన్ను ఎప్పుడు నా ఈ అందమైన భవనంలో, ఈ రాజమందిరంలోనే నిన్ను మంచిగా చూసుకుంటా అనేసి చెప్తాడు. అప్పుడు పక్షి అంటుంది, నహి మహారాజ్, లేదు మహారాజా, నాకు నా సంగీతాన్ని మెహనత్ కర్నే వాళ్ళకు బి, అంటే పొద్దంతా శ్రమించే రైతులకి, కూలీలకి, అంటే మెహనత్ కర్నే వాళ్ళే అంటే వాళ్ళే కదా అర్థం, పొద్దంతా పొలంలో శ్రమిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి వినిపించాల్సిన అవసరం ఉంది. రైతులకి వినిపిస్తాను, అలాగే రోజు మీ దగ్గరికి కూడా వస్తాను. హర్ దిన్ యహా ఆਉਂగి, ఇక్కడికి వస్తాను. ఆప్కో భీ అప్నా సంగీత్ సునాਉਂగి, మీకు కూడా నా యొక్క సంగీతాన్ని వినిపిస్తాను, కానీ ఇక్కడే ఉండడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసింది, ఓకేనా. చిడియాకి బాతోనే రాజా పర్ గహరా అసర్ డాలా. రాజానే కహా, వాహ్ తుమ్ మహాన్ హో చిడియా, తుమ్ मज़दूरों और किसानों के लिए राजमहल का सुख त्याग कर सकती हूँ, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता। चिड़िया बोली, क्यों नहीं महाराज, मज़दूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है, क्योंकि वे हमारे सुखदाता और अन्नदाता हैं, है ना. చిడియా ఆ విధంగా చెప్పిన తర్వాత చిడియా యొక్క మాటలు రాజుపైన తీవ్రమైన ప్రభావం చూపాయి. గహరా అసర్ డాలా అంటే తీవ్రమైన అసర్ అంటే ప్రభావం, గహరా అంటే లోతైన
అనే అర్థం కూడా వస్తుంది. ఓకేనా. అప్పుడు రాజు అన్నాడు, వాహ్. ఈ వాహ్ అనేది ఎప్పుడు వచ్చినా మనం గట్టిగా వాహ్ అని ఈ విధంగా చదవాలన్నట్టు. కొంచెం గ్యాప్ ఇచ్చి, తుమ్ మహాన్ హో, నువ్వు ఎంతో గొప్పదానివి. నువ్వు రైతులు మరియు మజ్దూర్ అంటే కూలీలు మరియు రైతుల కోసం, కిసానోకి లియే రాజమహల్లో ఉండే సుఖాన్ని నువ్వు త్యాగం చేస్తున్నావు. నువ్వు ఒక చిన్న పక్షివి, నువ్వే ఈ రాజమహల్లో ఉండే త్యాగాన్ని వదులుకుంటున్నావు. మరి నేనేం చేయలేనా వీళ్ళ కోసం అని, నేను ఒక రాజుని, నేనేం చేయలేనా అని అంటాడు. అప్పుడు పక్షి అంటుంది, ఎందుకు మహారాజా, మీరు ఈ కూలీలు మరియు రైతులు, కూలీలు అంటే ఇందులోకి కష్టపడే ప్రతి ఒక్కరు వస్తారన్నట్టు. మజ్దూర్ బోలేతో హర్ కోయి ఆతే, వ్యవసాయ పని చేసే వాళ్ళే కాకుండా ప్రతి ఒక్కరు కాకుండా ఇక్కడ మనకి అవి చూపించడం జరిగింది కాబట్టి నేను వాళ్ళని ప్రస్తావించాను. వాళ్ళ గురించి ఆలోచించడము, రైతుల గురించి కానీ కూలీల గురించి కానీ ఆలోచించడము, వారికి సహాయపడడం మన యొక్క కర్తవ్యం. ఎందుకంటే వారు మనకి సుఖదాత, వాళ్ళు మనకి సుఖాన్ని ఇస్తుండ్రు మరియు అన్నదాత మనకి అన్నాన్ని ఇస్తుండ్రు. సుఖదాత అంటే ఏంటిది, అన్నం అన్నీ తినేటి అన్నీ దొరికితేనే కదా మనం సుఖంగా ఉండేది. ఓకేనా. కాబట్టి తినే ప్రతి ఒక్క పండు కానీ ఏదైనా ఆలోచించండి, ఎక్కడి నుండి వస్తుంది మనకి, రైతులు పండిస్తేనే మనకి మన కడుపులు నిండుతాయి. కాబట్టి రైతులని అశ్రద్ధగా ఎప్పుడు చూడకూడదు. ఓకే. జై జవాన్ జై కిసాన్ బోల్తే అయినా టీకే బచ్చా. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ కహానీ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా, అర్థమైందని కూడా అనుకుంటున్నా. ఎక్కడైనా డౌట్ ఉంటే, ఏదైనా అర్థం కాకుంటే నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఈ పాఠం ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే నాన్న. నెక్స్ట్ మనకి పాఠం వెనకాల ఉన్న గ్రామర్ పార్ట్స్ ఉన్నాయి కదా, అర్ధగ్రాహ్యత, ప్రతిక్రియ, ఈ అభివ్యక్తి, సూచన, ఇవన్నీ బిట్స్తో నేను ఇంకో వీడియోలో మీతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.